మళ్ళీ మన కనయ్య పంతులు గారు మమ్మల్ని తీసుకొచ్చినారు హైదరాబాద్ నుండి. తీసుకొచ్చినందుకు ఇక్కడ దర్శనాలు చేపించినందుకు మరి వారే చెప్పిండ్రు ఇక్కడ గుర్రం నోటి పోదాం అని చెప్పిండ్రు ఎన్నోసార్లు. చెప్తే సరేలే పంతులు గారు ఎందుకన్నా చెప్తుండ్రు కదా పోదాం చూద్దామని. ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంది, నాది 100 kgs ఉంది. మళ్ళీ తీసుకోపోతారో ఐ వాజ్ అంటే చాలా భయపడినా నేను. మళ్ళీ పంతులు గారు ఉన్నందుకు నాకు చాలా ధైర్యం వచ్చింది. నేను గుర్రం మీద ఎక్కి మళ్ళీ అక్కడ కేదారేశ్వర్కి వెళ్ళినాను. వెనక ముందు నాకు చూసుకుంటూ ఎంతో ధైర్యంగా ఎంతో కేర్ తీసుకొని మళ్ళీ నాకు మా ఎంబడి చాలా మంది ఉన్నారు, మా గ్రూప్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి నన్ను ఎంతో అమ్మలాగా ముందుకు తీసుకొని వెళ్ళి మళ్ళీ గుర్రం మీదనే తీసుకొని వెళ్ళి ఎంతో శ్రద్ధగా అక్కడ శశికాంత్ శుక్ల గారికి కలుసుకొని మళ్ళీ మనకు అది గుడి పక్కనే మాకు బెడ్ ఇప్పించడం, అక్కడే మాకు ఆరతి పూజ అన్ని జరపడం మా భాగ్యం అనుకోవాలి. మనం ఎన్ని లక్షలు పెట్టినా ఎన్ని క్రోర్స్ పెట్టినా ఇలాంటిది మనకు దొరకదు. మేము అక్కడ అర్చనకు మరి అభిషేకానికి అన్నిటికీ పాల్గొన్నాము. 2 times మేము దర్శనం చేసుకున్నాము. ఎంతో ఉరికి పరిగెత్తి దగ్గరే కదా, ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ తక్కువ, మనకు చలి ఎక్కువ ఉంది, మనం పోవడమే కష్టం ఉంది. అస్సలు అక్కడ కొంచెం జరగాలంటే కూడా కష్టం. కాబట్టి మాకు ధైర్యం ఉండి మేమందరం టీం మొత్తం సపోర్ట్ చేసింది. కాబట్టి మేము మంచిగా ధైర్యంగా దర్శనాలు చేసుకుని మరీ గుర్రం మీద నేను వచ్చేసినందుకు మా టీం అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. వీరందరి ప్రేమ, వీరందరి ఆశీర్వాదం వలన, మా పంతులు గారి ఆశీర్వాదం వలన నేను మంచిగా వచ్చేసినందుకు మళ్ళీ నాకు టీం అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ కేదార్నాథ్ దర్శనం కావాలంటే సౌభాగ్యం కావాలి మనకు. మళ్ళీ అలాగే త్రియుగి నారాయణ కూడా చేద్దాం అనుకున్నాము, కానీ టైం సరిపోక ఈ ట్రాఫిక్ జామ్ కావడం వలన మేము అక్కడ పోస్ట్పోన్ చేయడం జరిగింది. మరి ఎప్పుడైనా మంచి టైం ఉంటే మరి మా పంతులు గారితో వస్తాము. మళ్ళీ ఇలాగే నవ్వుతూ ఆడుకుంటూ పాడుకుంటూ అందరం కలిసిమెలిసి దర్శనాలు చేసుకుని ఆ భగవంతుని కరుణ కటాక్షం పొందుతాం, ఆశీర్వాదం కృప పొందుతామని కోరుకుంటున్నాను. అందరు బాగుండాలి, ఇంటికి వెళ్ళి అందరు పిల్లలు జల్లెలు బాగుండాలి, అందరి సంసారాలు బాగుండాలి. అదే కోరికలు కోరుకుంటూ అందరి ఏమేమి కోరికలు ఉన్నాయి అన్ని ఫుల్ఫిల్ చేయాలి ఆ భగవంతుడు అని. ఆ కేదారేశ్వర్ అందరికి మంచిగా పెట్టాలి, అందరు పిల్లలు జల్లెలు మంచిగా ఉండాలి, కొలువు లేని వాళ్ళకు కొలువులు రావాలి, మరి పెళ్లిళ్ళు కాలేని వాళ్ళకు పెళ్లిళ్ళు కావాలి. మళ్ళీ ఇల్లు సంసారంలో ఏదైనా బాధ ఉంటే అవన్నీ తొలగిపోయి మంచిగా ఉండాలని నేను ఆ భగవంతుని శ్రీ కేదారేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు మనందరికీ మంచిగా పెట్టాలని కోరుకుంటున్నాను. మేడం గారు మీ పేరు? నా పేరు కళ్యాణి అండి. ఈ ట్రిప్ గురించి చెప్పాలంటే చాలా అదృష్టంగా భావించాలి. మన ఇండియాలో ఈ పిలిగ్రిమ్ ప్లేసెస్ లో 4 అడ్వెంచర్స్ గా ఈ శారదాం యాత్ర అనేది నేను జనరల్ గా విన్నానే తప్ప ప్రాక్టికల్ గా అయితే ఇక్కడికి వచ్చాక అంతా చూశాను. సో ఒక్కొక్క ధామ్ యాత్ర అనేది ఒక్కొక్క అడ్వెంచర్, ఒకదానికి సంబంధం లేదు. ఆ క్లైమేట్ కి మన బాడీకి సెట్ అయ్యి మనం చేయగలవా లేదా, ఎండ్ ఆఫ్ ద ట్రిప్ టిల్ వి ఫీల్ తోనే ఉన్నాను. సో ఫైనల్లీ కేదార్నాథ్ యాత్ర అనేది కంప్లీట్ గా 100% సక్సెస్ఫుల్ గా జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఎనర్జెటిక్ ఫుల్లీ. థ్యాంక్ యూ సార్. చెప్పండి యోగానంద్ గారు, మీ ద్వారానే వినాలి. చాలా అనుకున్న ప్రకారం కూడా చాలా సంతోషంగా జరిగింది కేదార్నాథ్ యాత్ర. చాలా సంతోషంగా అమ్మా చెప్పమ్మా. ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ భగవంతుని దయ వల్ల మాకు ఏ ఆటంకం లేదు. ఎన్ని ఏళ్ళ మీరు అనుకున్నారు? మాకు ఎన్ని సంవత్సరాల నుంచి పోవాలని? మేము చాలా రోజుల నుంచి అనుకున్నాం, కానీ మాకు అనుకోకుండా ప్రేమ ద్వారా మాకు తెలిసింది. ఆ భగవంతుడే మాకు తెలియజేసినందుకు చాలా సంతోషం. మాకు అనుగ్రహం ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చినాము. చాలా బాగా జరిగింది ట్రిప్, ఏ ఆటంకం లేకుండా జరిగింది. భగవంతునికి కోటి దండాలు. సాయి కిరణ్ గారు, ఫస్ట్ టైం టు టేక్ యువర్ ఇంటర్వ్యూ. నేను 12 జ్యోతిర్లింగాలు కంప్లీట్ చేసుకున్నానండి చిన్న వయసులో. వెరీ థ్యాంక్స్. అన్నిట్లో చాలా కఠినమైన యాత్ర ఇది. దీనికి చాలా బాడీ కూడా సపోర్ట్ చేయాలి, కొంచెం మన మెంటల్ కండిషన్ అన్ని సపోర్ట్ చేయాలి. కానీ చాలా 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 బాగా దర్శనం అయింది మాకు. చాలా కఠినమైన యాత్ర, కానీ చాలా మంచిగా దర్శనాలు అయినాయి. నాకు 2 సార్లు దర్శనాలు అయినాయి. రూమ్ కూడా బాగుండే, దర్శనాలు బాగుండే. మా పంతులు గారు మంచి రూమ్. కానీ గుర్రాల వల్ల చాలా అవస్థ పడ్డాం మేము, కానీ మంచి యాత్ర. చాలా థ్యాంక్స్.
చెప్పండి రాహుల్ గారు, సేట్ గారు, మరి మీ దగ్గర ఎంత బంగారం ఉందో, సేట్ల దగ్గర బంగారం ఎక్కువ ఉంటది. చెప్పండి సేట్ గారు. నా యాత్రలకి ఇది ఆరంభం అనుకుంటున్నా నేను. దీని తర్వాత నేను కన్ఫామ్ గా మళ్ళీ అమర్నాథ్ గాని, మానస సరోవరం, మిగతా జ్యోతిర్లింగ దర్శనాలు ఇట్లాంటివన్నీ కంప్లీట్ చేయాలన్న ఉత్సుకత పెరిగింది నాకు కాకపోతే ఇంకా కొంచెం అసంతృప్తి ఉంది. కన్ఫామ్ గా నేను మళ్ళీ కేదార్నాథ్ వస్తా, నడుచుకుంటా పోతా, తుంగనాథ్ వరకు పోతా. మిగతా దర్శనాలు ఏవైతే చేయలేకపోయినో అవి కూడా చేసుకుంటా. సంకల్పం పెరిగింది నాకు. చాలా సంతోషం. ఇప్పటివరకు జరిగిన యాత్ర అంతా సూపర్, ఎక్సలెంట్. कुछ बोलना है? क्यों नहीं बोलना है? उन्होंने कुछ देख ले रहे, ठीक है. ओम नमः शिवाय. देख लो, फोन देख लो तुम. मेरे टर्न का वेट कर रही हूँ, बोलो. प्रिपेयर कर रही हूँ क्या? हर हर महादेव, जय श्री कृष्णा. हैदराबाद से शोभा पांडे जी, बंधु गारू और 2 कपल्स जो हमारे साथ है, साई, राहुल और मेरी दीदी कल्याणी दीदी, सबके साथ अच्छा हुआ हमारा ट्रिप. ऑल गुड. हर हर महादेव. मेरा ये ट्रिप बहुत अच्छा लगा. मैं लाइफ में फर्स्ट टाइम आई हूँ और मुझे इतना अच्छा अनुभव मिला है कि मैं ये भूल नहीं सकती. स्वीट मेमोरीज के साथ. हर हर महादेव. ఓం నమ శివాయ్. అందరు కొంచెం సైలెంట్ గా ఉండండి. ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్. మనం వెళ్లే దారి ఇప్పుడు కఠినమైన దారి ఉంటుంది. బద్రీనాథ్ కూడా, మనం కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ వెళ్తున్నాము. బద్రీనాథ్ వెళ్లే దారి కూడా కఠినంగా ఉంటుంది. అవి కూడా హిమశిఖరాల్లోనే ఉంది. హిమాలయాల్లో ఉన్న బద్రీనాథ్ దగ్గరికి మనం వెళ్తున్నాము. ఇంతటి అదృష్టము ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటేనో ఆ యొక్క అదృష్టాన్ని మన భగవంతుడు ఇచ్చినాడు. ఈ అదృష్టాన్ని మనం పొందుకున్నాం కనుక ఈరోజు ఎంతో ఆనందంగా 13 మందిమి భగవంతుడి శక్తి తీసుకొని మనం బయలుదేరి బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఇన్ని క్షేత్రాలు వెళ్ళినాం. అయితే మనము కేదార్నాథ్ నుంచి కఠిన యాత్ర చేసుకుంటూ కిందికి వచ్చినాం. అయితే భగవంతుడు మనకెంతో ఆరోగ్యం ఇచ్చినాడు. మనకు ఎవరికి హాని కలగకుండా చూసుకున్నాడు. ఆ స్వామి ఎవరికి కూడా పైనుంచి కిందికి వచ్చే వరకే కొంచెం కష్టపడ్డాం, కానీ ఆ తర్వాత మనకు ఎలాంటి అసౌకర్యమే కానీ, ఎలాంటి హాని కానీ, ఎలాంటి అనారోగ్యం కానీ కాకుండా మనమందరం క్షేమంగా కిందికి చేరుకున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి మనం త్రియుగి నారాయణ పోవాలని అనుకున్నాం, కానీ ఆ భగవంతుడు పరమశివుడు మనం ఎన్నో కార్యాలు చేస్తామనుకున్నాం. అక్కడ హోమం చేయాలనుకున్నాము. ఆ స్వామి వారి దగ్గర కొంచెం కన్యాదాన సంకల్పం చేయాలనుకున్నాం, కానీ ఏం చేయలేకపోయినాము. ఆ స్వామి మనకు అవకాశం ఇవ్వలేదు. అందువల్ల ఇప్పుడు మనం ఇక్కడి నుంచి డైరెక్ట్ గా బద్రీనాథ్ వెళ్తున్నాం. ఈ యొక్క త్రియుగి నారాయణ క్షేత్రం అంటే ఏంటి అనే దానికి 2 వాక్యాలు చెప్తున్నాను, శ్రద్ధగా అందరూ వినండి. సతీదేవి చనిపోయిన తర్వాత శ్రీ మహావిష్ణువు తన శ్రీచక్రంతో ఖండాలుగా తీసేసినాడు కనుక ఆ అష్టాదశ శక్తిపీఠాలు సంపూర్ణం చేసుకునే వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు. ఆ తర్వాత సతీదేవినే పార్వతీదేవిగా జన్మించింది. శివుడు అంతవరకు కూడా ఆయన అలాగే ఉన్నాడు. ఆ సతీదేవి తర్వాత పార్వతీదేవి జన్మిస్తే పర్వతరాజు శిఖరాలు, కొండ శిఖరాలన్నీ తనకు కన్యాదానంలో ఇచ్చి పెళ్లి చేసినటువంటి మహాక్షేత్రము త్రియుగి నారాయణ క్షేత్రం. ఆ త్రియుగి నారాయణ క్షేత్రంలో కన్యాదానం చేసినటువంటి స్థలం ఎటువంటిది అంటే, ఆయనకు కన్యాదానం చేస్తే ఒక బండ మీద మనకు కన్యాదానం చేస్తే వెండి తాంబాళంలో గాని, ఇత్తడి తాంబాళంలో గాని ఏమన్నా చేసినట్టయితే అప్పుడు కన్యాదానం చేస్తే ఆ కన్యాదానములో ముద్ర ఉంటుంది. అది అదే విధంగా బండ మీద ముద్ర పడింది. అటువంటి శక్తివంతమైన కన్యాదాన ఫలము అక్కడ త్రియుగి నారాయణలో ఉంది. బండ మీదనే ఒక చక్కటి ముద్ర పడింది. అక్కడ కన్యాదానం చేసిన, ఎందుకంటే అక్కడ ఒక పాత్ర గాని ఏమి లేదు. ఆ సమయంలో ఒక మట్టి చిప్పతో కన్యాదానం చేసిండ్రు. అక్కడ పర్వతరాజు పార్వతీదేవిని కన్యాదానం చేసినటువంటి స్థలము త్రియుగి నారాయణ క్షేత్రం. ఆ కన్యాదానం అయిన తర్వాత స్వామివారు ఒక గోవును తను గుంజ పాతి, ఆ గుంజకు ఒక గోవును కట్టేసి విష్ణుమూర్తితో పెళ్లి చేసుకున్నాడు. కావున దక్షిణపూర్వకంగా కన్యాదానం అయిన తర్వాత ఆయనకు ఒక గోదానం చేసినాడు. అదేవిధంగా కింద ఈ కొండ కింద 1,25,000 గోవులు బ్రాహ్మణులకు దానం చేసినాడు.
అంతటి మహాక్షేత్రం. ఆ తర్వాత సప్తపది చేసినాడు అగ్నిహోత్రం ముట్టించి. ఆ అగ్నిహోత్రం ముట్టించి సప్తపది చేసినటువంటి ఆ స్థలము ఈ రోజుకు అగ్ని వెలుగుతూ ఉంది. అక్కడ మనకు దురాదృష్టం, భగవంతుడు మనకు అనుకూలం ఇవ్వలేదు. అక్కడ హోమం చేయాలనుకున్నాము. ఆ అగ్నిహోత్రంలోనే మనం సమితలు తీసుకొచ్చినాము. మంచి హోమం చేద్దాము, ఆ స్వామి వారికి మన భక్తి శ్రద్ధ అన్ని కూడా ఆయనకు సంకల్పించుకుందాము. ఆయన పాదాల వరకన్నా కనీసం మనం మన భక్తి శ్రద్ధ పోవాలనే ఉద్దేశంగా మనం ఇక్కడికి వచ్చాము. అయినా ఇక్కడ వచ్చినా కూడా మనకు ఆ స్వామి అనుకూలం ఇవ్వనందుకు ఇక్కడ బస్సులు నిండిపోయినాయి, జనాలు నిండిపోయినారు, అవకాశం లేదు. కొన్ని కొండలు కూలిపోయినాయి. ఆ విధంగా జరిగినందుకు అది మనం కార్యక్రమానికి సామాగ్రి ఆ దేవాలయానికి పంపిస్తున్నాము. ఆ తర్వాత మనం బద్రీనాథ్ బయలుదేరి వెళ్తున్నాం. బద్రీనాథ్ లో చాలా లైన్ ఉంటుంది. దాదాపు 2-3 కిలోమీటర్ల లైన్ ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళాలి. ఎవరైనా బంగారాలు గిన్నె ఏమైనా వేసుకున్నట్టయితే శ్రద్ధగా చూసుకోవాలి. అక్కడ లైన్ ఉంటుంది. లైన్ లో వెళ్ళదలుచుకుంటే నాతో వస్తే నేను డైరెక్ట్ తీసుకెళ్తా. అర్థమైందా? అందరు గట్టిగా రండి. ఓం నమ శివాయ్, 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 ఓం నమ శివాయ్. హర్ 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 నమ పార్వతీపదే హర హర మహాదేవ. బద్రీనాథ్ గురించి చెప్పండి పంతులు గారు.